ఈయన అమ్మ ఈయన అమ్మ ఫోటో respected colleagues, respected media friend, and Prajashakti education editor and my మహాత్ములను స్మరించుకోవాలి ఒక చిన్న ఉద్దేశం ఆపరేషన్ కూడా బాగా ఉంది ఇక్కడ. దాని ముఖ్యం మనము వాళ్ళను స్మరించుకోవాలి. ఒక గండేసేసి తారాస్థాయికి వెళ్ళిపోతాం. ఆ విషయం మీకు ఇప్పుడు సైన్యాన్ని పటిష్టమైన సైన్యాన్ని తయారు చేసి భారతదేశం ఏం పేడకుప్పం కాదు అని ఇంగ్లాండ్ వాడు ఆల్రెడీ చెప్పాడు. మనకి భారతదేశం పేడకుప్ప అని శాంతియుతంగా ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశము ఇంత శాంతిగా ఉంటుందా, ప్లస్ ధీరానికి దేనికైనా తక్కువ లేదు అని చెప్పిన మహానుభావుడు వారికి. ఇలాంటి వాళ్ళు మనం స్మరించుకోవడం మన అదృష్టం. ఇంకా ఉన్నారు కాబట్టి మనకు ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన గెస్ట్ ఎలా గౌరవంగా సార్ మన సింగిల్ మోస్ట్ ఎక్సలెంట్ రామకృష్ణ సార్ మాట్లాడుతుంది. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ శ్రీ నాగస్వామి నాయక్ గారు, మనకు గెస్ట్గా వచ్చిన గౌడ్ గారు, సీనియర్ లెక్చరర్ వీరశేఖర్ గారు, మల్లికార్జున్ గారు, చిన్న మల్లేశ్వర్ గారు, గుడ్ మార్నింగ్ వాళ్ళకి. ఈనాడు మనం సెలబ్రేట్ చేసుకునేది సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినోత్సవం. భారతరత్న సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు మనము శౌర్య దివస్గా జరుపుకుంటున్నాము. శౌర్యం అంటే ధైర్యం అన్నమాట. ఏ విషయానికైనా ధైర్యంగా ముందుకెళ్తేనే విజయం సాధిస్తాము అని స్వతంత్ర సమరయోధులను ముందుకు నడిపించిన భారతరత్న శౌర్య దివస్గా జరుపుకుంటున్నాము. వీరు 1897లో కటక్లో జన్మించారు. తర్వాత వారి విద్యాభ్యాసం కటక్లోనే జరిగింది. తర్వాత 1920లో వారు ఐఏఎస్ అంటే ఒక జిల్లా అధినేత. మీకందరికి గుర్తే ఉంటుంది, కలెక్టర్ అంటే ఐఏఎస్ క్యాడర్లో ఉంటేనే కలెక్టర్ అవుతారు. తర్వాత భారతదేశము విదేశీయుల వారి ఐఏఎస్ జాబ్ని తృణప్రాయంగా యుద్ధంలో ముందుకు నడిపారనమాట. వారు 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత అహింస ఒకటే మార్గం కాదు. మీ భారతీయులు ఇన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నారు, దానికి స్వాతంత్రం సంపాదించుకోవచ్చని వారు తీవ్రంగా కృషి చేసి ఆజాద్ హిందూ ఫౌజ్ అనే సైన్యాన్ని, భారత సైన్యాన్ని వారు స్థాపించారు. అది ఆనాడు స్వతంత్ర సమరయోధులను బ్రిటిష్ వాళ్ళు జైల్లో పెట్టారన్నమాట. అలాంటి వారిని వాళ్ళు సుభాష్ చంద్రబోస్ గారు యుద్ధ ఖైదీలను ఒక ఆజాద్ హిందూ ఫౌజ్ అనే సైన్యాన్ని నడిపించారు. ఆ సైన్యాన్ని చూసి భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ ప్రభుత్వము గడగడలాడిపోయింది అనమాట. ఎలాగైనా వీరిని దెబ్బ కొట్టాలను జైల్లో పెట్టించారనమాట. వీరితో కోఆర్డినేషన్ చేయకుండా అలాగా ధైర్యంగా ఉంటే స్వతంత్రాన్ని సంపాదించుకోవచ్చు అనే యజ్ఞంగా వారు పోరాడారనమాట. వారు కూడా మా కాలేజ్ నుంచి స్టార్ట్ అయ్యి టోటల్గా సిలోచనలో నుంచి అరౌండ్ నగర్ నుంచి కవర్ చేసుకొని వచ్చి జాతీయ గీతాన్ని మనం ఆలపించాలని మేము డిసైడ్ చేసుకున్నాం సార్. వీళ్ళు
మల్లికార్జున గారి మాట్లాడుతున్నారు. వెంకగౌడ సార్ గారికి మరియు ఎడిటర్ గారు చంద్రమోహన్ సార్ గారికి సీనియర్ అధ్యాపకులు రామకృష్ణ సార్కి ముఖ్య ఉద్దేశము సుభాష్ చంద్రబోస్ గారి జయంతి జరుపుకుంటున్నాము. అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి ప్రతి సంవత్సరము ప్రతి నెలలో ఖచ్చితంగా కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. అందులో మనము సుభాష్ చంద్రబోస్ అంటే ప్రతి ఒక్కరూ దేశం కోసం పోరాడిన వాళ్ళే. అంటే మనం ఈ యొక్క కార్యక్రమం ప్రతి నెలలో ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎక్కడ లేని ప్రోగ్రామ్స్ మనం జరుపుకుంటున్నామంటే మనము తెలుసుకోవాలి. మన విద్యార్థులుగా మనకి ఒక సేవ చేయాలని. రేపు ఇప్పుడు ఇదే మనకు ఫ్యూచర్ కాదు. ఈనాటి పౌరులే రేపు ఫాలో అవుతారు. మీరు రేపు పొద్దున ఫ్యూచర్ మీకు ఎంతో ఉంది. రేపు వెళ్ళినప్పుడు మీ చాలా మంది మీరు ఆర్మీలో పనిచేస్తుంటారు. వాళ్ళు ఉద్యమాన్ని వదిలేసి దేశం కోసం పోయి అక్కడ ఎంతో మంది ప్రాణాలు పోతున్నారు. చాలా మంది చూస్తుంటాము. అంటే వారు తగ్గ పోరాడిన వాళ్ళు మనం చదువుకుంటున్నాం. కానీ అదే అక్కడ ఆర్మీ సేవలు అందిస్తున్నాము. ఇతర దేశాలు మనపై దండెత్తకుండా మనం రాత్రి పగులు కాపాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారు ఒరిస్సాలోని కటక్లో జన్మించారు. అంటే వారి కుటుంబమే అప్పట్లోనే సంపన్న కుటుంబం. అంటే అప్పట్లోనే వాళ్ళకి ఎంత బాగా సంపన్న. ఇందాక సార్ చెప్పాడు, జైల్లో ఉన్నా కూడా అంటే ఉప్పు సత్యాగ్రహంలో జైల్లోకి వెళ్ళినా కూడా అక్కడ టీం తయారు చేసుకున్నాడు. అంటే ఉంటారు. కానీ సుభాష్ చంద్రబోస్ గారు ఏంటంటే ధైర్యంగా ముందుకు వెళ్ళి బ్రిటిష్ వారిని మీరు అంగీకరణం చేయలేరు, మీకు చాలని విధంగా దేశం కోసం ఏదో విధంగా సాయం చేయాలని సేవ చేయాలని ఆలోచన కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మన టెస్ట్ ఎలాగో థ్యాంక్ యూ సార్. మనకి ఇక్కడ అంటే వాస్తవానికి ఈ వేదిక పంచుకునేటటువంటి ఆస్కారం అనుకోకుండా లభించింది. ప్రత్యేకంగా ప్రిన్సిపల్ గారు